యానంలో నిస్వార్థ నాయకుడు ప్రజల కోసం శ్రమించే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం ఖాయమని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ ధీమా వ్యక్తం చేశారు. యానం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మత్స్యకారుల పరిహారం దోచుకునే మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఓటమిని యానం ప్రజలతో పాటు మల్లాడి సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారని అన్నారు. స్వార్థ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజానాయకుడు కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ విజయాన్ని కోరుకుంటున్నారని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్తో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. యానం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే కనుక ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. ఈయనకి సంబంధించి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ కూడా ఆయన వెన్నంటి ఈ ప్రచారంలో అయితే కనుక ఆయన కూడా దూసుకు వెళుతూ ప్రజలందరూ కూడా ఆలోచింపజేస్తూ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం కోసం అయితే ఆయన కృషి చేస్తున్నారు. ఆయన అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు యానంలో ఎలా ఉంది, అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, అసలు ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? నేను 100% చెప్పగలను సార్. ఈరోజు ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. 100% విజయం సాధిస్తాం. మరి లాస్ట్ టైం 2024లో కూడా 30 అసెంబ్లీల్లో 28 చోట్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అలాగే దూసుకెళ్తుంది. మరి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు రేపొద్దున్న పాదయాత్ర ఉందని చెప్పి ఎవరైనా సరే పని ఉన్న వాళ్ళు మాత్రం మీరు దయచేసి మీరు పని అనుకుని రావద్దు, అందుబాటులో ఉన్న రమ్మని చెప్పడం అనేది మీరు ఒకటి ఆలోచించండి. అదే మల్లాడి కృష్ణారావు గారు కనుక ఒక మీటింగ్ పెడుతున్నానంటే ఇంచుమించుగా యానంలో 50 లక్షల నుంచి ₹1 కోటి నష్టాన్ని చూపించాడు ఆయన. మా కమ్యూనిటీకే, అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ ఏదైతే మా గోదావరి వైపున ఉన్నాయో అన్ని పాటలు క్లోజ్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఫిషింగ్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కట్టడలు పెడుతుంటారు. ఇదే నిదర్శనం. ఇక మీకు పర్టికులర్గా మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఆయన ఒక మీటింగ్ పెడుతున్నాడంటే ఎవరు కూడా గోదావరిలోకి వెళ్ళి ఏ పనికి వెళ్ళకూడదు, అలాగే కూలి పనికి వెళ్ళేవాడు కూడా కూలి పనికి వెళ్ళకూడదు. ఏదైనా సరే ఆడి కుటుంబాన్ని ఆ రోజు ₹1000 తెచ్చుకునేవాడు కూడా ఆ రోజు ఆడు పొస్తున్నా పర్లేదు తప్ప ఈ మీటింగ్ సక్సెస్ అవ్వాలనుకుని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మల్లాడి కృష్ణారావు అని చెప్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అంతే, ఆయన స్వార్థం కోసం ఆలోచించారు తప్ప మరి పేదోడు ఈ రోజు పనిలోకి వెళ్ళకపోతే ఆడు బతికేంటి, లేకపోతే ఆడు పిల్లల్ని ఎలా పోషించుకుంటాడు, ఆడు ఎలా తింటాడు అనేది ఆయనకి అనవసరం. ఇదే ప్రజలు గుర్తించాలి. ఒక వ్యక్తి ఓ మీటింగ్ రమ్మంటున్నప్పుడు మీరు రావద్దు, మీకు ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళు అందుబాటులో ఉండరు, రమ్మంటేనే ఎంతమంది వచ్చారు. ఈ రోజు మల్లాడి కృష్ణారావు మీరు కట్టడిగా ప్రతి ఏరియాలో ఈరోజు మాకు 13 గ్రామాలు ఉన్నాయి. 13 గ్రామాల్లో కూడా కట్టడి చేస్తారండి ఆయన. మీకు వేరియేషన్ అదే కనిపిస్తుంది. అందుకని చెప్పి ప్రజల్లో భయభ్రాంతులు గురయ్యి ఇంకా రోడ్డు ఎక్కట్లేదు కనుక 2021తో కంపేర్ చేస్తే ఈరోజు దానికన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సేమ్ సామాజిక వర్గానికి నేను చెందినవాడిని కాబట్టి ఈరోజు ఎంత భయభ్రాంతులు చేసినా, రేషన్ కార్డులు తీసేస్తా ఉన్నా, ఇల్లు పట్టాలు తీసేస్తా ఉన్నా, రాబోయే ONGC కాంపోజిషన్ తీసేస్తానన్నా దేనికి లెక్క చేయట్లేదండి. ఈరోజు మత్స్యకారు నాయకుడిగా మీరు ఒక విషయం చెప్పండి. అంటే నష్టపరిహారం విషయంలో గతంలో అంటే ఇప్పుడున్న అశోక్ గారు కావచ్చు, లేకపోతే ఆయన మల్లాడి కృష్ణారావు గారి విషయంలో అసలు ఎలా ఉంది వేరియేషన్? సార్ మాకు లాస్ట్ టైం ఏదైతే అగ్నికుల చేతులకు వచ్చే నష్టపరిహారం 24,000 వస్తే ₹14,000 మరి స్వయంగా ఏదైతే బ్యాంకు నుంచి తీసుకుని వచ్చామో మరి గోన్ సెంచులు వేసేయడం జరిగింది. నా తమ్ముళ్ళు 6 ఉన్నారు. మేమైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా గోన్ సెంచులు వేసి బాధపడిన రోజులు ఉన్నాయి. అవి అందరూ సంతోషంగా ఇచ్చిన డబ్బులు అయితే కాదు. మరి ఈ రోజు మరి 2021లో ఇంచుమించుగా 3,60,000 3,92,000 దాకా మరి పడినప్పుడు ఏ గోన్ సెంచులు అయినా సరే ₹1 వేయడం జరిగిందా? ఇది కాదా స్వతంత్రం అంటే? ఇది కాదా మరి స్వేచ్ఛ అంటే? ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే భయపడద్దు. అదే మల్లాడి కృష్ణారావు ఉంటే అదే ఏదైతే మనకి కళ్యాణ మండపం ఉందో దాని స్తంభాలకు ఒకసారి, టైల్స్కి ఒకసారి, సీలింగ్కి ఒకసారి, స్టేజ్కి ఒకసారి, లేకపోతే దాని చుట్టూ ప్రహారీకి ఒకసారి, లేకపోతే దాని పార్కింగ్ ఒకసారి అని చెప్పి ఎన్నిసార్లు మనం ఈరోజు డబ్బులు ఇచ్చే పరిస్థితి మరి మనకు ఉండేది అనేది ప్రజలు ఆలోచించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అంటే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ విజయం కోసం పార్టీ శ్రేణులు ఏ విధంగా కృషి చేస్తున్నాయి? 100% ఢిల్లీ నుంచి కానీ పాండిచేరి నుంచి కానీ హైకమాండ్ ఏంటంటే ఈరోజు మల్లాడి కృష్ణారావు అనేది ఏదైతే బీజేపీ ప్రభుత్వంలో అధికారులు లీడర్స్ కూడా బాబోయ్ మల్లాడి కృష్ణారావు కనుక నగ్గితే మా మీద ఎక్కేస్తాడు, దయచేసి మీరు గట్టిగా కష్టపడండి అని చెప్పి బీజేపీ ఎన్ఆర్లో అది పార్టీలో ఉన్న నాయకులు కూడా మాకు తెలియజేస్తున్నారు పర్సనల్గా ఫోన్ చేసి. ఎందుకనంటే మా పార్టీ వాళ్ళకి ఉంది, వాళ్ళకే ఉంది. బాబోయ్ అతను రాకపోతే మేము ప్రశాంతంగా రాజకీయం చేసుకుంటాం, ప్రశాంతంగా మేము సభలు నడుపుకుంటాం. ఆయన వచ్చాడంటే మమ్మల్ని అందరినీ డామినేట్ చేసేస్తాడు, అతనే మీద ఎక్కేస్తాడు, అందరి మీద ఎక్కేస్తాడు. దయచేసి మాకు సీడపోవాలంటే మల్లాడి కృష్ణారావు దయచేసి మీరు కొట్టండి అని చెప్పేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదండి, బీజేపీ నాయకులు స్వయంగా మాకు వాళ్ళతో కొంతమంది సన్నిహితంగా ఉన్న వాళ్ళు పర్సనల్గా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇది నిజంగా సత్యం, మేమేదో అబద్ధం చెప్పట్లేదు, ఏదో మీరు మైక్ ఇట్టారని చెప్పట్లేదు. వాళ్ళే అంటున్నారు మాకు ఎక్కడితో పోతుంది, మీరు కనుక అతను గెలిచి వచ్చాడనుకో మమ్మల్ని ఎక్కడ కూడా మమ్మల్ని ఎదురెక్కినవాడు మాకు ఇప్పుడు మా క్యాబినెట్లో మాకు కావాలని చెప్పి అందరికీ క్యాబినెట్లో ఒక పదవి ఎత్తుంటే నాకు 5-6 ఇవ్వాలి సాకలంటాడు అతను. దయచేసి ఏదోలా మీరు కష్టపడండి, మీకు సహకారాలు ఏ విధంగానే చేస్తాం, దయచేసి అతను వాడగొట్టండి అని చెప్పి బీజేపీ నాయకులు మమ్మల్ని కోరుకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇది నిజంగా అక్షరాల నిజం.
ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే కనుక దినేష్ అయితే చెప్తున్నారు. అంటే ఈ యానాంలో అయితే కనుక గతంలో మల్లాడి కృష్ణారావు పాలనలో ప్రజలకు ఏ విధమైన న్యాయం అయితే జరగలేదు. చివరికి ఆ కులానికి సంబంధించిన మత్స్యకారుల నష్టపరిహారాన్ని కూడా ఆయన దోచుకున్నారు. కాబట్టి గొల్లపల్లి శ్రీనివాస్ వచ్చిన తర్వాత కనుక ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కనుక అశోక్ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, యానం నుంచి.